నెల్లూరు స్థానిక ఎఫ్సీఐ కాలనీ నందు గల జేబీఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గ్రాడ్యుయేషన్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆర్ఎస్ఆర్ ప్రిన్సిపాల్ మధుసూదన్ రావు, వెంకట్రావులు హైయర్ ఎడ్యుకేషన్లోకి ప్రమోట్ అవుతున్న విద్యార్థులకు స్కూల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఉత్తీర్ణత సర్టిఫికేట్లు అందజేశారు. కరెస్పాండెంట్ జి జగదీష్ గారు మాట్లాడుతూ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రాడ్యుయేషన్ డే విశిష్టతను విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు వివరించారు. వేసవి సెలవుల్లో ఇంటి వద్ద విద్యార్థుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. విద్యార్థులు ఇదే విధంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే ప్రదర్శించిన సాంస్కృతిక మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన తల్లిదండ్రులను ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ మేనేజ్మెంట్ మీ పిల్లల కోసం మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసి చాలా వ్యయ ప్రయాసానికి చూసుకొని ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో చదువుతో పాటుగా ఈ కల్చరల్ యాక్టివిటీస్లో పిల్లలు పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషం. సో ఇదే విధంగా ఆ పిల్లలు ఎప్పుడు కూడా సంతోషంగా ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకోవాలని కోరుకుంటున్నాం. సో మీ పిల్లలతో పాటు ఈ పాఠశాల కూడా దినదినం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ మేనేజ్మెంట్కి, టీచర్స్కి అందరికీ కూడా విషెస్ తెలియజేస్తూ ముగిస్తున్నాయి. థ్యాంక్ యూ. ఇచ్చేసినటువంటి గౌరవ అధ్యక్షులు, ముఖ్య అతిథిగా ఉన్నటువంటి ఆర్ఎస్ఆర్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు మధుసూదన్ బాబు గారికి నమస్కారాలు. అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు, పెద్దలు, ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా, పేరెంట్స్ కూడా అంతే ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్ టు ఆల్. స్కూల్ కూడా శుక్లపక్ష చంద్రునివలే దినదిన ప్రవర్ధమానమై వెలుగుతుంది. ఆ స్కూల్లో మీరందరూ కొనసాగుతూ మీరు కూడా అభివృద్ధి చెందుతున్నందుకు సంతోషం. స్కూల్లో డెఫినెట్గా మంచి విషయాలు చెప్తూ ఉంటారు. అయితే తల్లిదండ్రులుగా తిరిగి రాలేను అని తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే సప్తలోకాలు తిరిగి వచ్చినట్టుగా సుబ్రహ్మణ్య స్వామికి అన్ని దగ్గరలా ఎదురుపడతాడు. సో అలా తల్లిదండ్రులు నమ్ముకుంటే తప్పకుండా తల్లిదండ్రులని నమ్ముకోవాలి. కేకులతో, చాక్లెట్లతో కాకుండా లేదా వాటితో పాటు అదనంగా ఒక మొక్క నాటి మన ఇంటిని, మన ఉండే ప్రదేశాన్ని చెట్టు షేడ్ కింద ఉంచుకోగలిగితే, ప్రతి ఒక్కరూ అలాగనే భావిస్తే మన భూమి చెట్టు నీడనుంటుంది. అప్పుడు ఉష్ణతాపాలు ఉండవు, నీటి సమస్యలు ఉండవు, చాలా సామాజిక సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి సామాజిక బాధ్యత కూడా తీసుకోవాలి. నమస్కారం అండి. జేబీఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ జగదీష్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ స్కూల్ స్థాపించడానికి కారణం నాలోని కళ. అది ఎలా అంటే, ఈరోజు విద్య అనేది జేబీఎస్ స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేయండి, మీ పిల్లల భవిష్యత్తుని నా చేతిలో ఉంచండి, మీ కళలని నేను సహకారం చేసి చూపిస్తాను. వ్యాపార నిమిత్తం పెట్టింది అస్సలు కాదు. ఇది కేవలం పిల్లల భవిష్యత్తు కోసం పెట్టింది. పక్కన స్కూల్ వాళ్ళు ఎలా చెప్తున్నారు ఏంటి అనేది మీరు గ్రహించి మన స్కూల్లో ఎందుకు చేర్చాలి అనేవి తెలుసుకొని జేబీఎస్ స్కూల్లో జాయిన్ చేయండి. ఒకసారి స్కూల్ వద్దకు రండి, మన స్టాఫ్ని చూడండి, వాళ్ళు చెప్పే విధానం ఒకసారి వినండి. విని మన స్కూల్లో, జేబీఎస్ స్కూల్లో జాయిన్ చేయండి. ఇంకొకటి, ఈరోజుతో ఈరోజు స్కూల్ యానివర్సరీ చేసి ఈరోజు ముగించడం జరిగింది. ఈ హాలిడేస్లో పిల్లల్ని
ఖాళీగా ఉంచకుండా వాళ్ళకి ఈ కరాటీ, తర్వాత డ్యాన్స్ క్లాసెస్, కంప్యూటర్ క్లాసెస్, కమ్యూనికేషన్ స్కిల్స్ వీటిలన్నిటినీ డెవలప్ చేయడానికి వాళ్ళకి క్లాసులు ఇప్పించి వాళ్ళని యాక్టివిటీ పరంగా డెవలప్ చేయమని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ జేబీఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 3వ వార్షికోత్సవం సందర్భంగా విచ్చేసిన మా గురువులు, శ్రేయోభిలాషులు, గౌరవనీయులైన మధుసూదన్ రావు గారు అండ్ వెంకటరావు గారుకి ఇద్దరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరియు ఈ ప్రోగ్రామ్ని ఇంతటి విజయవంతం చేసిన ఈ జేబీఎస్ స్కూల్ స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, డ్యాన్స్ మాస్టర్కి మరియు కరాటే మాస్టర్కి వీళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ ప్రోగ్రామ్ని ఇంతటి ఘన విజయం చేసిన పేరెంట్స్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.